మన గౌరవ ఎస్పీ సునీత ఐపీఎస్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారము మన యొక్క బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మంగళకట్ట గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 3 సిఐలు 6 ఎస్ఐలు అదేవిధంగా ఒక 50 మంది పోలీస్ స్టాఫ్తో మన రూరల్ డిఎస్పీ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ప్రతి ఇంటిని చెక్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎందుకంటే కొత్త వ్యక్తులు ఎవరైనా ఈ యొక్క గ్రామంలో నివసిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ గురించి, అదేవిధంగా గంజా కానీ మత్తు పదార్థాలు ఏమన్నా ఈ యొక్క గ్రామంలో ఉన్నాయా, ఎవరన్నా అమ్ముతున్నారా అనే ఇన్ఫర్మేషన్ దాని మీద, అదేవిధంగా వాహనాలు లేవు, కొత్త దొంగ వాహనాలు కానీ ఏదైనా ఇక్కడ ఉన్నాయనే ఉద్దేశంతో మేము అన్నిటి చెక్ చేయడం జరిగింది. సుమారు మీరందరూ ఇక్కడ చూశారు, ఒక 150 వరకు వెహికల్స్ అని, 2 వీలర్స్ అని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాన్ని చెక్ చేసుకుని దాని ఓనర్ ఎవరు, ఆధార్ దాని యొక్క ఆర్సీ నెంబర్ ఉందా లేదా అన్ని చెక్ చేసుకుని పంపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ఒక 20 వెహికల్స్ని అనాధార కాగితాలు లేకుండా ఏదో దూరంగా ఉన్నాయని సీజ్ చేయడం జరిగింది. ఇట్లన్నిటి కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వెరిఫై చేసుకుని ఎవరైతే ఆ యొక్క పత్రాలు లేవో, దొంగబళ్ళు కానీ దాని ఉంటే వాటిని కోర్టుని సీజ్ చేసి పెడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మీకు చెప్పేది ఏంటంటే చెప్తున్నాము, అందరికీ ఇప్పుడు కూడా చెప్పుకున్నాము, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించాలి. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతుంది కాబట్టి, ప్రమాదం జరిగితే తెలుసుకు గల దెబ్బతలిగే అవకాశం ఉంది కాబట్టి హెల్మెట్లు ధరించమని, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని చెప్తూ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్కి వెహికల్స్ ఇవ్వద్దని ఈ ప్రజలందరితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గంజా దాని గురించి కానీ, మహమ్మారిని తరిమేయాలని, సైబర్ క్రైమ్స్ గురించి, అదేవిధంగా చిన్నపిల్లలు పోక్సో చట్టాల గురించి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులు చేశాము. ఇదే విధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రతి గ్రామంలో కూడా కార్డన్ సెర్చ్ చేసి ప్రజలతో మమేకమయ్యి దొంగ వ్యక్తుల గురించి కానీ లేదా సంఘ వ్యతిరేకతలు ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని మీ సభాముఖం. సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు? సిబ్బంది వచ్చేసేసి 3 సిఐలు 6 ఎస్ఐలు ఒక 50 మంది స్టాఫ్తో మొత్తం ఒక 70 మంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఏమైనా గుర్తించారు సార్? అనుమాత వ్యక్తులు అయితే ప్రస్తుతానికి ఎవరు మనకి తార్చపడలేదు. ఈ వాహనాలను అయితే తీసుకుని వచ్చాము, బండి కాగితాలు లేని బండి లేదా నెంబర్ లేని బండి చూస్తాము, వాటిని క్లియర్గా వెరిఫై చేసి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా దానికి సంబంధించిన కాగితాలు ఉంటే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఏమైనా రౌడీ షీటర్లు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైనా రౌడీ షీట్లు ఉన్నా కూడా వాళ్ళు చెక్ చేస్తాం. మన గ్రామంలో ప్రత్యేకంగా రౌడీ షీట్లు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయబడడం, వాళ్ళని రాయతుల్ని 1 గంటల్లో చెక్ చేసుకోవటం, వారి ఫ్యామిలీతో ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం, చట్టప్రకారంగా జీవించమని, సమాజంలో మంచి వ్యక్తులుగా ఉంటే ఏ విధంగా ఉంటారో, రౌడీ షీట్లు సస్పెక్ట్గా ఉంటే సమాజం ఏ విధంగా గౌరవిస్తుంది, వాళ్ళలో మార్పు తీసుకోవడానికి మేము కృషి చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళు కూడా మారుతున్నారని మేము ఆశిస్తున్నాము.